కామెడీ సీన్లు ఉండైపోయా. అబ్బా 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 అబ్బా, ఇది వరకు మనం ఎన్నెన్నో కామెడీ ఫిల్మ్ చూసాం, ఆనందించాం. ఫస్ట్ టైం ఒక్కసారి ఈ సినిమా చూడండి. మీరు ఈ సినిమా చూసి పడిపోతారు అంతే థియేటర్లో. ఎవడైనా నవ్వకపోతే ఈ సినిమా చూపించండి, వాడు నవ్వి చచ్చిపోతాడు అంతే. అలాంటి సినిమా ఇది ఈ సినిమా మ్యాడ్ సినిమా. దాదాపు ఒక 1000 కోట్లు, ఒక 10,000 కోట్లు పెట్టి తీయాల్సిన సినిమా ఇది. అలాంటి సినిమాని మన డైరెక్టర్ కళ్యాణ్ గారు, ఆయన కళ్యాణ్ అంట, ఆయన పెద్ద ఫ్యాన్ అయిపోయినా. ఈ సినిమాని 2 కోట్లు పెట్టి తీశాడు. ఈ సినిమా రేపటి కల్లా ఈ సినిమా 1000 కోట్లు కొట్టకపోతే, మ్యాడ్ సినిమాకి 1000 కోట్లు కానీ రాకపోతే నా దగ్గర రండి, నేను ఇస్తా వాళ్ళకి. ఎందుకంటే ఇంత కాన్ఫిడెన్స్ అనమాట ఫ్యాన్స్ అందరికి, అభిమానులందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది, నమ్మకం వచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాత బలం వచ్చింది అందరికి. ఎందుకు? తెలుగు సినిమాలు బాగుపడతాయి, తెలుగు సినిమాలు ఆడతాయి. కాబట్టి ఈ సినిమా ఒక ఇండస్ట్రీ ఇట్టేది. ఈ సినిమాని ఎవడు ఆపలేడంతే. నేను ఇంకో సంవత్సరం రోజులు ఏ సినిమా చూడను. ఎందుకు చూడను? ఈ సినిమా చూసిన తర్వాత నాకు అంత సాటిస్ఫాక్షన్ అయింది. కాబట్టి ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెళ్లి మీద ఉంటది. సినిమా అంతా పెళ్లి మీదే పోద్ది. ఆ పెళ్లి గురించి పోతా ఉంటది. మధ్యలో కామెడీ ఉంటది. ఆ కామెడీలో సునీల్ రావడం, సునీల్ ఇందులో విలన్. అతను చేసిన కామెడీ కానీ అతను విలనిజంలో కామెడీ అనమాట. కాబట్టి పెళ్ళిళ్ళు కానోళ్ళు ఈ సినిమా చూడాలి, పెళ్ళి అయిన వాళ్ళు ఈ సినిమా చూడాలి, ఫ్యామిలీ ఉన్నోళ్ళు ఈ సినిమా చూడాలి, ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ సినిమా చూడాలి. ఖచ్చితంగా ఈ సినిమాకి 1000 కోట్లు కానీ రాకపోతే చెప్తున్నా, నేనే ఇస్తాను చెప్తున్నా, నేనే ఇస్తా. ఆపే. కాబట్టి సినిమాని ఒక్కసారి చూడండి. మీరు సినిమాని చూసారంటే మాత్రం ఖచ్చితంగా మీరు నవ్వి పడి చచ్చిపోతారు అంతే. 2 బాగున్నాయి. 2 బెస్ట్ అయితే నాకు ఇదే 2 లడ్డు రోలు కానీ బెడ్ రోలు కానీ. అబ్బా ఆ బెడ్ రోల్ సీన్ కూడా తక్కువే నా చాలా బాధ వేస్తుంది. కొంచెం రొమాంటిక్ సీన్ కూడా తక్కువనే. కానీ స్వాతి రెడ్డి వచ్చింది, రొమాన్స్ మొత్తం క్లియర్ చేసింది. కాబట్టి అది చూడండి, అదే పాడతా ఉడుకో ముద్దు పేరు పెట్టుకుని స్వాతి రెడ్డి అనేది డాన్స్ చేస్తున్నాడు. మా ఓడికి పిచ్చెక్కిపోయింది. ఓడి మెంటల్ అయిపోయాడు. ఎందుకు అయ్యాడు? సినిమా చూశాడు, మెంటల్ ఎక్కిపోయింది. ఓడికి పిచ్చోడు అయిపోయాడు. సునీల్ యాక్టింగ్ కూడా చెప్పాను కదా ఇందాక, నువ్వు ఎక్కడ పోయినావు. సునీల్ కూడా అదే విలనిజంలో కామెడీజం. విలన్ కానీ కామెడీ కానీ ఆ కంటెంట్ కానీ ఆ క్రియేటివిటీ కానీ ఎక్కడ తగ్గేది లేదంతే ఈ సినిమా. అనిదూప్ కూడా ఆ 4 హీరోలు చేశారు అంతే. కాబట్టి రేపటి కల్లా ఈ సినిమా 1000 కోట్లు పక్క అంతే. అన్నా ఇప్పుడే వచ్చిన మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ 2 బ్లాక్ బాస్టర్ ఒకటే అన్న. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి ఆ సాంగ్ మాత్రం సూపర్ అన్న. నాకేం చాలా బాగా నచ్చింది. ఈ తక్కువ టైంలో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ ఏదైనా ఉందంటే అది మ్యాడ్ మార్క్సే. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్. నేను ఈ పోయిన వీక్ చాలా సినిమాలు చూసిన, కానీ దీనంతా ఎంటర్టైన్మెంట్ ఏడా కాలే. 300కి మంచి న్యాయం జరిగిందన్న. నేను చాలా సినిమాలు బాధపడ్డా, దీనమ్మ ఏం సినిమారా అని చాలా సినిమాలు బాధపడ్డా. కానీ సినిమాకి ఇంకోసారి పోవాలనిపించే సినిమా మ్యాడ్ మ్యాక్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి మా లడ్డుబాయ్ పెళ్లి అయితే లేదు, పార్ట్ 1 అంతే, పార్ట్ 2 అంతే. మా లడ్డుబాయ్ పెళ్లి అయితే లేదు. ఒకటి మా లడ్డుగానే పెళ్లి ఇక పాసుగుట్టలలో గుప్ప ఆ సాంగ్ కి అసలు ప్రతి ఒక్కరు ఎగురుతారని అసలు ఒక సాంగ్ ఏడా అసలు డైరెక్టర్ గారు మీరు స్టోరీ ఏందో కానీ ఎంత మంచి ఎంటర్టైన్మెంట్. పిచ్చి మెంటల్ ఎక్కించిన డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నీకేడా బోర్ కొట్టా. నెక్స్ట్ టైం అయితే సాంగ్ డాన్స్ అసలు ఈ గోవా టిప్ ఉంటది భయ. ప్రియాంక టాక్సీ వాళ్ళ హీరోయిన్ ఉంది బ్రో. టాక్సీ వాళ్ళ హీరోయిన్ ఒక సీన్ లో వస్తుంది. ఆమె ఎంత హాట్ గా ఆమె బాడీ చూస్తే అరే గోల ఎంత మంది అమ్మాయి ఉన్నారు, అంత హాట్ అమ్మాయిలు. కానీ దాంట్లో టాక్సీ వాళ్ళ హీరోయిన్ ఇన్ని రోజులు ఎటుపోయినా మేడం, మీ సెక్సీ ఫిగర్ చూసి మేము పడిపోయినా అందరం. నాకు క్రష్ అయిపోయింది ఆమె అందం చూస్తే. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి నలుగురిని ఏడా తగ్గని ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి ఇచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. ఒకటి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటే మ్యాడ్ మ్యాక్స్. సితారా ఎంటర్టైన్మెంట్ లో ఒక బ్లాక్ బాస్టర్ సినిమా, పక్క 100 కోట్లు. ప్లీజ్ ఎవరు నెగిటివ్ రివ్యూ చెప్పకండి, చాలా బాగుంది సినిమా. సునీల్ అన్న యాక్టింగ్, అరే నేను బాయ్ ఓకే బాయ్, అరే అదే కామెడీ బాగుంది. అసలు సునీల్ అన్న విలన్ కాదన్న, ఒక మంచి
కమెడియన్ ప్లస్ వినరు అంటే ఏడా బోర్ కొట్టదన్న ప్రతి సీన్స్ బాగున్నాయి. నలుగురి యాక్టింగ్ మాత్రం సూపర్, ఎవరు తక్కువ చేయలేదు. ఒకటే లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉండే భయ, ఆ ట్విస్ట్ మళ్ళీ పార్ట్ 3 లో చెప్తా. ఇది అంతే భయ, ఒకటే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి మ్యాడ్ మ్యాక్స్ బాగుంది. రేటింగ్ 3.5. అరే నేను మర్చిపోయినా, దీప్ ఆయన వస్తాడన్న అసలు ఆ ఎంట్రీ, ఆ మాటలు అది సూపర్ అసలు. అంటే మనం డైరెక్టర్ గారు మీరు హీరో అయిపోయింది సార్, మీ యాక్టింగ్ కి మేమైతే పెద్ద ఫ్యాన్ అయిపోయినాం. చాలా బాగుంది అంటే ఎంటర్టైన్, ఒకటే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఒకటే మాట చెప్పాలి, చాలా బాగుంది సినిమా.